వాళ్ళు ఆయుధాలు వదిలేసి గడప కాడికి వచ్చి నేను ఆయుధాలు వదిలేస్తున్నాం రాబాయ్ అంటే నువ్వు సంపమని నీకు రాముడు చెప్పిండా, కృష్ణుడు చెప్పిండా, ఎవరు చెప్పిండ్రు? నీ శివుడు చెప్పిండా? ఏ దేవతలు చెప్పలే కదా. నువ్వు నువ్వు నీ శరణానికి వచ్చినటువంటి వాళ్ళను నువ్వు హక్కులే చేసుకో భయ్. నీ దేశ పౌరులు ఎస్ వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్ ఉండి పోయింది కావచ్చు. ఇలా ఏం మాట్లాడతారు వాళ్ళు, మాట్లాడి వాళ్ళు వస్తా అంటారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు కదా. నిజంగానే సాధ్యమేనా అన్న? నక్సలైట్ లేకుండా చేస్తాం 2026 మార్చి లోపు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. నిజంగా లేకుండా చేయడం సాధ్యమే అంటారా? ఎలిమినేషన్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్ అబ్బా. నువ్వు ఎలిమినేట్ చేయలేవు ఏ సమస్యన. ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్య మూలాన్ని పరిష్కరించాలి. నేను మనిషిని ఎలిమినేట్ చేస్తా అంటే ఈ ఆలోచన ఇంకోని మనిషిలోకి ఉంటది కదా, ఇంకోని గుండెలోకి పోతుంది కదా. సో అట్లా కాకుండా నువ్వు సంపూర్ణంగా దీన్ని ఇష్యూను క్లోజ్ చేయాలంటే మానసికంగా మార్పు జరగాలి. ఆ ప్రాంత ప్రజలకు ఎందుకు పోతున్నారు వాళ్ళు, ఇష్యూస్ ఏంటి, వాటి పరిష్కరించాల్సిన మార్గాలు ఏంటి, ఆ బాధ్యత వీళ్ళు గుర్తెరిగి ఆ సమస్యలను వాళ్ళు ప్రాపర్ గా అడ్రస్ చేసిరు అనుకో అప్పుడు పోతుంది. నువ్వేదో చంపుతా అంటే నువ్వు సమస్యను చంపకుండా నువ్వు పెడితే ఇంకోటి పుడతాడు. ఇక్కడ త్యాగాలకి కొత్త కాదు కదా. సో అట్లా కాదు, అట్లా ఆలోచించొద్దు. ఇప్పుడు వాళ్ళతో కూర్చొని కూడా వాళ్ళకు కూడా మీకు ఆ సమాజం మీద కంప్లీట్ అవగాహన ఉన్నది కదా. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ హక్కులు ఏంటి, ఈ దేశంలో వాళ్ళకి ఏమేమి కావాలి ఏంటిది, నువ్వు అది ఇచ్చే ప్రయత్నం చేయి. కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి కదా, నువ్వు స్పెషల్ స్కీమ్స్ పెట్టు. ఆ డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ చేస్తావో పెట్టు. కానీ అక్కడ ఏదో ఖనిజాలు ఉన్నాయి కాబట్టి అవి పెద్ద పెద్దోనికి ఒప్పజెప్పేందుకే మార్గంగా వీళ్ళని సంపదలుచుకున్నా అంటే కాదు, ఇంకోటి పుడతాడు. ఇలా ఆగిందా, ఈడ కాకపోతే ఇంకొక అడగపోతే ఇంకొక అది ఫామ్ మారుతుంది.